తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిండ్రు. కానీ జిహెచ్ఎంసీలో ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇకనైనా బీజేపీ నాయకులు ఆ వైఖరిని మానుకొని చిత్తశుద్ధితోని మీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఆంధ్రాకి ఎన్ని నిధులు వస్తున్నాయో తెలంగాణకు కూడా అన్ని నిధులు తీసుకురావాల్సిందిగా బీజేపీ నాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఐటీఐఆర్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఇవాళ దేశంలో నంబర్ 1గా పేపర్ వర్క్ ఫినిష్ చేసి ఇస్తున్నారు. మనకేమన్నా నిధులు వస్తే యూటిలైజేషన్ సర్టిఫికేట్ అని మనం ఒకటి ఇచ్చేది ఉంటుంది. అది అందరికన్నా ముందిస్తున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. కేంద్రం నుంచి మనకు వచ్చే ప్రతి ఒక్క పైసాను కూడా మనం ఖర్చు పెడతా ఉన్నాం. ఒకటి అది. రెండవది ప్లాన్ చేసి ఇచ్చేటటువంటి దాంట్లో ఇప్పటికే దాదాపు ఒక 30 డిఫరెంట్ ప్రాజెక్టులను మన వైపు నుండి మనం ప్రపోజ్ చేసినాం. అందులో ఐటీఐఆర్ ఎప్పుడైతే మొదట్లో టాక్ వచ్చిందో అప్పుడే కేసీఆర్ గారే మొత్తం హైదరాబాద్లో 4 వైపులా ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి, దాని ప్రాసెస్ ఏందన్నది ప్లాన్ చేసి అధికారులకు చెప్పడం జరిగింది. డిపిఆర్ నాకు తెలిసి ఎప్పుడో సబ్మిట్ చేశారు, ఆ డేట్ నాకు తెలియదు, సబ్మిట్ చేశారు. చేయకపోయినా ఆలస్యం ఉందని చెప్పాలే తప్ప అసలు ప్రాజెక్ట్ మీద వాళ్ళకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఐఆర్ మన రాష్ట్రంలో కాదు, ఇంకెక్కడన్నా ఇచ్చారా, ఇంకెక్కడన్నా ఐటీ రంగంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది కొత్తగా అన్నది ఇవాళ ప్రజలకు చెప్పాలి. అదే ఐటీ రంగంలో మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకునే ముందు ఉన్నటువంటి ఎక్స్పోర్ట్స్తో చూసుకున్నట్టయితే దాదాపుగా ఇవాళ మనం రెట్టింపు చేసుకునేటటువంటి పరిస్థితి. ఇవాళ మొన్ననే మీకు వచ్చినాయి చూసినారు. ఇవాళ ఇండియాలో నంబర్ 1 ఐటీ ఎక్స్పోర్ట్స్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నది. సో ఐటీకి సంబంధించి ఏది ఉన్నా సరే ఫోకస్తో పనిచేసే ప్రభుత్వం మాది. కేవలం ప్రచారం కోసం పనిచేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మేము చెప్తూ మరి సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. स्ट्रांग रहे तो तेलंगाना स्ट्रांग होगा। टीआरएस कमजोर करने की कोशिश कौन कर रही है और कांग्रेस जो गलती करी टीआरएस की वही गलती करना क्यों चाह रही है? देखिए